వెల్కమ్ టు సుమన్ టీవీ. టెట్ డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. దాంట్లో సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ, కమింగ్ టు ఇంగ్లీష్ గ్రామర్, మరి ఈ డౌట్స్ అన్ని క్లారిటీ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ నవీన్ చందర్ అండ్ శివప్రసాద్ గారు. మరి సార్తో మాట్లాడి ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయి, కొన్ని టాపిక్స్తో వచ్చాను, ఆ డౌట్స్ ఏంటనేది క్లారిటీ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. నవీన్ గారు, ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో చూసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి తీసుకొచ్చి అంటారు? ఓకే, సో జనరల్గా డిఎస్సి కనుక మనం కన్సిడర్ చేస్తే మ్యామ్, మనకు టెన్సెస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. టెన్సెస్, ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఈ 4 టాపిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ని ఎలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనేది కనుక మనం నేర్చుకొని సీరియస్గా ప్రిపేర్ అవుతే నియర్లీ ఒక 40 to 50% ఆఫ్ సిలబస్ ఈ 4 టాపిక్స్ నుంచి కవర్ అవుతాయి జనరల్గా. ఏదైతే ఎగ్జామ్ ఉందో డిఎస్సి టెట్కి మెథడాలజీ అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ గ్రామర్ డివైడ్ చేసుకుందాం మనం. కమింగ్ టు మెథడాలజీ సార్, గ్రామర్కి మెథడాలజీకి అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ విషయానికి వస్తే గ్రామర్ అనేటువంటిది మనం ప్రైమరీ సెక్షన్స్ నుంచే చాలా కాలంగా నేర్చుకుంటూ వస్తుంటాం. ఈ గ్రామర్ విషయంలో మెజారిటీగా తప్పులు చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ మేడం. అయితే మెథడాలజీ అనేసరికి చాలా మందికి ఒక ఫోబియా వస్తుంది. మెథడాలజీ అనేది కొత్త కాన్సెప్ట్, సో కొత్త విషయాలు, కేవలం ఇది పర్టికులర్గా చెప్పాలి అంటే ప్రొఫెషనల్ కోర్సుగా నేర్చుకుంటాం. ప్రొఫెషనల్ కోర్సుగా నేర్చుకున్నప్పుడు కేవలము ఆ లర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 years మాత్రమే ఎక్స్పోజ్ అవుతారు మేడం ఈ మెథడాలజీకి. 2 yearsకి ఎక్స్పోజ్ అయినటువంటి ఈ మెథడాలజీలో మనకు చాలా ప్రయారిటీ ఉంటుంది. ఒక లర్నర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎటువంటి ఫోబియాస్ ఉంటాయో సో ప్రతి ఒక్కరికి అదే ఫోబియాస్ ఉంటాయి. గ్రామర్ అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి దానికి ఎక్స్పోజ్ అయి ఉంటాం కాబట్టి ఫోబియా అనేటువంటి తక్కువ ఉంటుంది. ఈ మెథడాలజీ విషయానికి వచ్చేసరికి పోస్ట్ మనకి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత సో ఏ విధంగా పిల్లవానికి బోధించాలి అనేటువంటి వివిధ రకాల టెక్నిక్స్ను, మెథడ్స్ను, అప్రోచెస్ను ఉపయోగించి ఒక కొత్త కాన్సెప్ట్ను పిల్లవానికి ప్రజెంట్ చేయాలి. అది వివిధ రకాల టీఎల్ఎంను ఉపయోగించి సో వివిధ రకాల మెథడ్స్ను ఉపయోగించి పిల్లవానికి ఒక కలర్ఫుల్ ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంత సులభమా అనే విధంగా చెప్పగల కెపాసిటీని అటైన్ చేయడమే మెథడాలజీ మేడం. సార్, ఇంగ్లీష్ మెథడాలజీ అంటే ఇట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని అంటే ఏమంటారు? ఆ మెథడాలజీకి ఉన్నటువంటిది జనరల్ డెఫినేషన్ ఏమంటే మెథడాలజీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారము ఒక కాన్సెప్ట్ను నేర్చుకోవడాన్ని మెథడాలజీ అని అంటాం. అయితే దీనికి ఉన్నటువంటి కొత్త పేరు ఏమొచ్చిందంటే పెడగాజీ అనేటువంటి ఒక పేరుతో వచ్చింది. సో పెడగాజీ అంటే ఏమనంటే ద సైంటిఫిక్ లెర్నింగ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. సో సైంటిఫిక్గా ఒక కాన్సెప్ట్ను లెర్న్ చేయడం. సో సైంటిఫిక్గా ఒక కాన్సెప్ట్ను లెర్న్ చేయడం అంటే ఏమని, అందులో ఉన్నటువంటి చైల్డ్ సైకాలజీ ఏమైనటువంటి విషయం తెలుసుకోవాలి, సో సైంటిఫిక్ మెథడ్స్ ఏమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. సో ఆ విధంగా కొత్త అంశాలతో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని కూడా ఉపయోగించి విషయాలను క్లియర్ కట్గా తెలుసుకోవాలి అనేటువంటి చెప్పడమే ఈ మెథడాలజీ. నవీన్ గారు, కమింగ్ టు యూ. ఇప్పుడు ఒకాబులరీ గ్రామర్లో చూసుకుంటే మనకి ఒకాబులరీ అనేది కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని తీసుకుంటే ఆ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు టెట్ అండ్ డిఎస్సి రాసేవాళ్ళు? మేము జనరల్గా మనకు టెక్స్ట్ బుక్స్ కనుక చూసుకుంటే చివర్లో గ్లాసరీ అని ఉంటుంది. ఆ గ్లాసరీలో మనకు వోకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ అవన్నీ కూడా ప్రతి చాప్టర్ ఎండింగ్లో మనకి ఇస్తారు మేము జనరల్గా. సో దాన్ని మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలి. దాంతోపాటు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం, వోకాబులరీ మేజర్గా టఫ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఆ వర్డ్స్ని మనము రెగ్యులర్గా ఒక బుక్ తీసుకొని దాంట్లో రోజు ఒక 10 words అలా రాసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కెన్ డెవలప్ ద ఎంటైర్ వోకాబులరీ పార్ట్ ఓవర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చాలామంది అనొచ్చు న్యూస్ పేపర్ చదవమంటారు కదా, ఏ న్యూస్ పేపర్ చదివితే మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి అని. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం న్యూస్ పేపర్ చూస్తే మీరు హై లెవెల్గా నేర్చుకోవాలి అనుకుంటే ద హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది. సో ఒకవేళ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు కొంచెం ఇంగ్లీష్ కొంచెం కాంప్లికేటెడ్, హై లెవెల్గా చదవలేను అంటే బేసిక్గా మనకు హ్యాండ్స్ ఇండియా న్యూస్ పేపర్ ఉంటుంది మ్యామ్. ఆ హ్యాండ్స్ ఇండియా న్యూస్ పేపర్ ఏంటంటే ఇంగ్లీష్ మరీ కాంప్లెక్స్గా కాకుండా మంచి లెవెల్లో ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ఈ న్యూస్ పేపర్స్ కంప్లీట్గా స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఉంటుంది, అంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది.
అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ దీంట్లో మనకు వల్గారిటీ అంటే లైక్ ఫ్యాషన్ అలాంటివి ఏమీ లేకుండా స్టూడెంట్ పర్స్పెక్టివ్లో నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో ఉంటుంది హ్యాండ్స్ ఇండియా ఒకటి. సో తెలుగు మీడియం వాళ్ళకి హ్యాండ్స్ ఇండియాని ప్రిఫర్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ ఉంటే కనుక ద హిందూ న్యూస్ పేపర్ రిఫర్ చేయండి అని చెప్తాం అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ చూసుకుంటే సబ్జెక్ట్ కమింగ్ టు టెట్ అండ్ డిఎస్సికి ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే? ఆ టాపిక్స్ కానీ ఏవైతే ఉంటాయో స్టూడెంట్స్కి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందంటారా? జనరల్గా డిఎస్సి పర్స్పెక్టివ్ కనుక మనం తీసుకుంటే మేజర్లీ దే విల్ బి ఫోకసింగ్ ఆన్ ద టెక్స్ట్ బుక్స్. సో 3rd స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ బేస్డ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అదే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మనం చూస్తే ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఓకే. సో బయటి లెవెల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, స్టాటిక్ జీకే, హిస్టరీ, ఎకానమీ, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు మ్యాక్సిమం. కానీ ఇక్కడ డిఎస్సికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ కండిషన్లోనే మేజర్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కమింగ్ టు మార్క్స్ చూసుకుంటే సార్ ఇప్పుడు మనం డివైడ్ చేసాం కదా గ్రామర్ అండ్ మెథడాలజీ అన్నాం కదా. కమింగ్ టు గ్రామర్కి ఇంగ్లీష్కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలంటారు? ఎంత మార్క్స్ ఉంటుంది? మ్యాక్సిమం ఎంత ఉంటుంది? ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి అంటే శివప్రతి గారు చెప్పండి. టెట్ అండ్ డిఎస్సి పర్స్పెక్టివ్లో తీసుకున్నట్లయితే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మేడం. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది మేడం. టెట్ విషయానికి వస్తే ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 సో 2 పేపర్లలో కంపల్సరీ ఉంటుంది మేడం. పేపర్ 1 విషయానికి వస్తే మనకు 30 మార్క్స్ ఉంటాయి. టెట్ పేపర్ 1 విషయానికి వస్తే, పేపర్ 2 విషయానికి వస్తే కూడా 30 మార్క్స్ ఉంటాయి మేడం. ఈ 30 మార్క్స్ విషయంలో 24 మార్క్స్ ఫ్రమ్ గ్రామర్. అంటే నాట్ ఓన్లీ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్స్, vocabulary, grammar, creative expressions, all these areas have been covered under this grammar part. Only 6 marks have been covered under this methodology or pedagogy part. So 6 marks ఉంటాయి మేడం మెథడాలజీకి. కానీ మేజర్ పోర్షన్ వచ్చేసి లయన్ షేర్ వచ్చేసి మనకు తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ నుంచే ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్లో కూడా గ్రామర్ నుంచే కవర్ అయి ఉంటుంది. ఈ 24 క్వశ్చన్స్ కూడా మనకు టెట్ విషయానికి వస్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కవర్ చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఏ ఏరియా తీసుకున్నా సరే, రీడింగ్ కాంప్రహెన్షన్స్ తీసుకున్నా, వొకాబులరీ పార్ట్ తీసుకున్నా, గ్రామర్ పార్ట్ తీసుకున్నా, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. కాబట్టి ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్ ఉన్నారో, టెట్ ఆస్పిరెంట్ ఉన్నారో, సో హీ హాస్ టు గో త్రూ ద థరో రీడింగ్ త్రూ అవుట్ ద టెక్స్ట్ బుక్స్. తర్వాత డిఎస్సి విషయానికి వస్తే డిఎస్సిలో మనకు కేవలము 12 మార్క్స్కి మాత్రమే ఉంటుంది మేడం. ఇంగ్లీష్ 12 మార్క్స్ ఉంటుంది. ఈ 12 మార్క్స్లో 9 మార్క్స్ ఫ్రమ్ కంటెంట్, నథింగ్ బట్ గ్రామర్. సో 9 మార్క్స్ గ్రామర్ నుంచి ఉంటుంది. తర్వాత 3 మార్క్స్ ఫర్ మెథడాలజీ, 3 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. అయితే డిఫరెన్స్ ఏమంటే టెట్ విషయానికి వస్తే టెట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్క్ ఉంటుంది. డిఎస్సి విషయానికి వచ్చేసరికి కేవలము 1/2 మార్క్ మాత్రమే ఉంటుంది మేడం. 1/2 మార్క్ ఉంటుంది. సో కాబట్టి డిఎస్సి ఆస్పెక్ట్లో 18 క్వశ్చన్స్ క్యారీస్ 9 మార్క్స్ గ్రామర్ విషయంలో. మెథడాలజీ విషయానికి వచ్చేసరికి 6 క్వశ్చన్స్ క్యారీస్ 3 మార్క్స్. టెట్ విషయానికి వస్తే అట్లా ఏమి ఉండదు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మార్క్స్. ఫైనల్గా చూసుకుంటే అండి ఇప్పుడు మార్క్స్ చెప్పారు కదా, గ్రామర్కి 24 అన్నారు కదా, అంటే ఇంపార్టెన్స్ ఏమైనా గ్రామర్కి ఎక్కువ ఇవ్వాలి, మెథడాలజీకి తక్కువ ఇవ్వాలి, ఇక్కడ ఎక్కువ ఇవ్వాలి, ఇక్కడ తక్కువ ఇవ్వాలి, అలా ఏమైనా ఉంటుందా? దానికి కూడా పర్టికులర్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది మేడం. బ్లూ ప్రింట్ అంటే ఏమంటే ఇట్ ఈస్ అ ప్లాన్. సో ఒక ప్లాన్ ప్రకారము హౌ టు మార్క్స్ అసైన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా అనేటువంటిది ఒక ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. బ్లూ ప్రింట్ తయారు చేసి ఏ ఏరియాకి ఎన్ని మార్క్స్ కవర్ చేయాలనేటువంటిది ఉంటుంది. మనకు కంటెంట్ విషయానికి వస్తే 4 మేజర్ ఏరియాస్ మేడం. ఒకటేమో రీడింగ్ కాంప్రహెన్షన్, ఒకటి, రెండవది గ్రామర్, మూడవది వొకాబులరీ, థర్డ్ది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఈ 4 ఏరియాస్లో అన్నింటిలో కన్నా మేజర్ పోర్షన్ లయన్ షేర్ వచ్చేసి గ్రామర్కి ఉంటుంది. ఉన్నటువంటి 24 బిట్స్లో దాదాపుగా 10 to 12 బిట్స్ మనకు గ్రామర్ నుంచి వస్తాయి. ఎందుకంటే గ్రామర్ అనేటువంటిది చాలా ప్రామినెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు గ్రామర్, సార్ చెప్పినట్టుగా గ్రామర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నారు కదా. చూసుకుంటే టెన్సెస్ దగ్గరకు వస్తే మనం టెన్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటారు? టెన్సెస్ పర్స్పెక్టివ్ కనుక తీసుకుంటే మ్యామ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. జనరల్గా చాలా సింపుల్గా మనం స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్, ఈ స్ట్రక్చర్స్ కనుక నేర్చుకుంటే 12 సెంటెన్సెస్కి సరిపోతుంది మ్యామ్. 12 టెన్సెస్కి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రతి దానికి ఎలా చేంజ్ అవుతుందో మనం చూసుకోవాలి. సో దాన్ని మనం బట్టి కొట్టుకొని కనుక వెళ్ళి ఆ క్వశ్చన్ దాని విధంగా ఫామ్ చేస్తే సరిపోతుంది మ్యామ్. సింపుల్గా వీ నీడ్ టు బై హార్ట్ దెమ్. బై హార్ట్.
సార్ కమింగ్ టు మెథడాలజీ, మామూలుగా చూసుకుంటే మెథడాలజీ అంటే చాలా మంది భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును మేడం. చాలా మంది భయం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా దాని క్రియా రూపంలో చూపించేదే మెథడాలజీ అన్నారు. గ్రామర్ పరంగా చూసుకుంటే దాన్ని మనం చదివేసి నేర్చుకోవచ్చు. మెథడాలజీ అనేది ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కదా. మరి అలా భయపడే స్టూడెంట్స్కి మీరేం చెప్తారు? మనకు ఏ సిలబస్ తీసుకున్నా మెజారిటీగా 10 చాప్టర్స్ కవర్ చేస్తారు మేడం. ఈ 10 చాప్టర్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియాస్ 4 చాప్టర్స్ ఉంటాయి. ఈ 4 చాప్టర్స్లో తప్పనిసరిగా క్వశ్చనింగ్ అనేటువంటి కనిపిస్తుంది. అందులో మేజర్గా వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది మేడం. ఇందులో తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది కాబట్టి వాటికి చిన్న సినాప్సిస్ రాసుకోవడము, ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేసుకోవడము, లేకపోతే నెంబర్ ఆఫ్ వీడియోస్కి ఎక్స్పోజ్ కావడము, ఆ మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వీడియోస్కి, లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే టాపిక్ని చదువుతూ ఉండడం. ఇట్లా ఒక ప్రైమరీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోవడం చాలా ఈజీ. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మెథడాలజీ విషయంలో భయపడకుండా ఇంపార్టెంట్ స్కోరింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయి అని అంటే ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయడం మంచిది. ఇంకా మెథడాలజీ విషయానికి వస్తే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావడం అనేటువంటి చాలా అరుదుగా జరుగుతుంది మేడం. టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉంటుందో మెథడాలజీ టెక్స్ట్ బుక్లో అదే క్వశ్చన్ యాస్ట్రిస్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్నే ప్రజెంట్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్ ఓరియంటేషన్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. దాని గురించి మళ్ళీ ఈ నాలెడ్జ్, ఈ ప్రైమరీ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాల్సిన అవసరం ఉందేమో అని భయపడాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్గా టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇచ్చాడో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కానీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కానీ టెక్స్ట్ బుక్లో ఏముంటే వాటిని మాత్రమే చదువుకోవడం మంచిది. దీనికి సంబంధించి మనకు రెఫరెన్స్ బుక్స్ అంటే కూడా బయట మార్కెట్లో దొరికేవి ఏమీ అక్కర్లేదు. కేవలము డిఎడ్ టెక్స్ట్ బుక్స్, తర్వాత బిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్ ప్రిస్క్రైబ్ చేసినాయో ఆ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టెట్ అండ్ డిఎస్సి, ఇంగ్లీష్ గ్రామర్, కమింగ్ టు మెథడాలజీ రెండింటిని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైతే మెథడాలజీ అంటే భయపడతారు స్టూడెంట్స్, అలాంటి వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయి ఉంటాయి. కమింగ్ టు గ్రామర్, ఎన్ని మార్క్స్ ఉంటుంది, వెయిటేజ్ ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెన్సెస్ కానీ, వొకాబులరీ కానీ, ఇవన్నీ కూడా చాలా ఈజీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.